హలో అండి. విటమిన్ సి అట్లనే విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆమ్లాని మనం రోజు తీసుకునే ఫుడ్‌తో పాటు ఏదో రకంగా తీసుకున్నామనుకోండి, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో నేను వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడైతే 750 గ్రామ్స్ ఆమ్లా తీసుకొని మంచిగా కడుక్కొని ఇడ్లీ పాత్రలో ఒక 15 మినిట్స్ స్టీమ్‌లో అయితే ఉడికించుకోవాలి. సో, ఇలా మనం ఆమ్లాని ప్రెస్ చేసినప్పుడు ఇట్లా చారల దగ్గర సెపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడే ఆమ్లా పర్ఫెక్ట్‌గా ఉడికిందని. ఇట్లా ఆమ్లా చల్లారిన తర్వాత ఇందులో సీడ్స్ అన్నీ తీసేసి నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే సపరేట్ చేస్తున్నా. మీకు కావాలంటే కాయలు కాయలు అలాగే పెట్టుకోవచ్చు. దానివల్ల ఇంకా మనకు ఎగ్జాక్ట్ గులాబ్ జామున్ లుక్ అయితే వస్తది. కాకపోతే పిల్లలు తినేటప్పుడు వేస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి నేను ఇట్లా సపరేట్ చేసి పెట్టినా అనమాట. ఇప్పుడు 750 గ్రామ్స్ ఆమ్లాకి 750 గ్రామ్స్ బెల్లం తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా తురుముకొని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం గులాబ్ జామును సూప్‌తో పాటు తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తది కాబట్టి మనం తినేటప్పుడు నలకలు అవి రాకుండా ఉండడం కోసం బెల్లాన్ని అయితే ఇట్లా ఫస్టే కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలి. సో, మనం రోజు ఆమ్లా ఏదో రకంగా తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది. అట్లనే మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. సో, లేడీస్‌కి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటది గదా! సో, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మనకు హెయిర్ అనేది మంచిగా హెల్తీగా గ్రో అవుతదనమాట. అట్లనే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ పైన ముడతలు అవి వస్తాయి గదా! సో, ఆమ్లా తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఏమీ రాకుండా స్కిన్ అనేది మంచి యంగ్ లుక్ అయితే వస్తది. సో, ఇప్పుడైతే మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకంలోకి మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న ఆమ్లా ముక్కలను యాడ్ చేసుకోవాలి. అట్లనే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడరు, హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మన మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మన ముక్కలనన్నింటిని కూడా స్లో ప్రాసెస్‌లో బెల్లం పాకంలో ఇట్లా మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. అప్పుడే ఈ స్వీట్‌నెస్ అంతా కూడా ముక్కలకు పట్టి మంచి స్వీట్‌నెస్‌గా అవుతాయన్నమాట. వగర్‌నెస్ అంతా పోయి స్వీట్‌గా అయిపోయి మంచి జ్యూసీగా బ్రౌన్ కలర్‌లోకి వస్తాయన్నమాట. తొందరగా అయిపోవాలని చెప్పేసి హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించారనుకోండి, మన పాకం అంతా కూడా గట్టి పడిపోయి ముక్కలకు పట్టకుండా టేస్ట్ అనేది ఉండదు. సో, అలాగే మన ఆమ్లాని తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ అనేది బ్యాలెన్స్ అయ్యి హార్ట్ అనేది ప్రాపర్‌గా ఫంక్షన్ అవుతుంది. అట్లనే మన ఏజ్ పెరిగిన కొద్దీ మన అంటే కంటి చూపు అనేది తగ్గుతుంది కాబట్టి, సో, మన ఆమ్లాలో ఉండే విటమిన్ ఏ వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఏమీ రాకుండా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడైతే మన ఆమ్లా ముక్కలైతే మన బెల్లం పాకంలో అయితే పర్ఫెక్ట్‌గా ఉడికినాయి. మంచి జ్యూసీగా బ్రౌన్ కలర్‌లోకి వచ్చినాయి. అట్లనే పాకాన్ని మనము టేస్ట్ చేసినప్పుడు ఇట్లా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. సో, మన ఆమ్లా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చల్లారబెట్టుకొని ఒక గ్లాస్ జార్‌లోకి అయితే తీసుకొని మనం తడి తగలకుండా 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చనమాట. రోజు ఒక స్పూన్ మనం ఇలా పిల్లలకి ఇచ్చామనుకోండి, ఫ్యూచర్‌లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మనకు హెల్ప్ అవుతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.